హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏదంటే మనం బెంగళూరు నుంచి మన ఊరికి అయితే వెళ్తున్నాము. ఆ ఊరికి వెళ్ళే వీడియో కంటే ముందుగా నా ఇంట్రడక్షన్ చెప్పుకుంటా చూడండి. ఇది మన ఫస్ట్ వీడియో, యూట్యూబ్లో అప్లోడ్ చేసే మొదటి వీడియో ఇది. మొదటి వీడియోలో నేను ఎందుకు వీడియోస్ తీయాలనుకుంటున్నా, మన ఛానల్ పేరంటే అన్నీ ఒకేసారి చెప్పా. నా పేరు వచ్చి మురళి, మాది గుడిబండ దగ్గర చిన్న పక్కన పల్లె. ఇప్పుడు మనం తీసే వీడియోలు ఏమంటే డైలీ వ్లాగ్స్ వస్తుంటాయి. మనం డైలీ ఎక్కడైనా తిరిగేది కానీ, ట్రావెల్, ఫుడ్, మళ్ళీ మన ఊర్లో ఎలాంటి మనకి డైలీ రొటీన్ వ్లాగ్స్ వస్తుంటాయి. యూట్యూబ్లో మన ఛానల్ క్రియేట్ చేసాం కదా, ఆ ఛానల్ పేరు వచ్చి మురళి నాన్ స్టాప్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన ఊరికి బైక్లో వెళ్తున్నాం. ఇదే మన బైక్, 100cc బైక్. ఇక్కడ నుంచి మన ఊరికి అయితే 90 కిలోమీటర్ వస్తుంది. నేను ఆల్రెడీ బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయా. ప్రస్తుతానికి నేనైతే దేవనహల్లి టోల్ ప్లాజా ఉంది కదా, అక్కడ ఉన్నా. సగం దారి మధ్యలో నుంచి వీడియో తీస్తున్నా. ఇదే. అండ్ మీరు ఎక్కడైనా బైక్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు హెల్మెట్ మాత్రం మర్చిపోకుండా వేసుకొని వెళ్ళండి. రైడింగ్ గేర్ లేకపోయినా కూడా హెల్మెట్ మాత్రం మర్చిపోకండి. అండ్ స్పీడ్ కూడా కొంచెం తక్కువలోనే వెళ్ళండి. మన స్పీడ్ అయితే ఒక 60-70నే, అంత దానికి మించి ఈ బైక్ అయితే ఇంకెక్కువ అయితే పోదు. చాలు మనకు ఆ స్పీడ్. ఇక్కడ నుంచి చాలా దూరం ఏం లేదు, ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా చేసుకుంటే. అంతకంటే ఎక్కువ దూరం కూడా ఉండదు. మనకే ఏం లేదు. మళ్ళీ ఈరోజు ఊరికి వెళ్ళి మళ్ళీ రేపు తిరిగి ఇక్కడ బెంగళూరు వచ్చేస్తాం. తిరిగి వచ్చేది కూడా ఈ బైక్లోనే. ఫస్ట్ వీడియో ఏం లేదు కానీ ఈ వీడియో ఎలా అనిపిస్తుందని చెప్పండి నాకు కూడా. అక్కడ మీకు 2 ప్లేసెస్ కనిపిస్తున్నాయి కదా, ఇదైతే చాలామంది విజిటింగ్ వెళ్ళింటారు. ఈ ప్లేస్ ఇది నంది హిల్స్. మన ఊరికి వెళ్ళే రూట్లోనే ఇది వస్తుంది. ఇదైతే దగ్గరే మనకి నంది హిల్స్, మళ్ళీ ఈషా ఫౌండేషన్ కూడా చాలా దగ్గర. నా బ్యాక్ సైడ్ ఉంది కదా అది. ఒకే నిమిషం జూమ్ చేస్తా చూడండి. నేను నంది హిల్స్ అయితే చాలాసార్లు వెళ్ళా, అంటే వీడియో ఎప్పుడు తీయలేదు. అండ్ ఇంకోటి హిల్ వచ్చి అక్కడ అది కనిపిస్తుంది కదా, అది స్కందగిరి హిల్స్. అది కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేసే. దానికి ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి కూడా వీడియో తీస్తాం. అప్పుడు మీకు కన్ఫర్మ్ ఎంత ఉంటుంది, ట్రెక్ ఎన్ని గంటలు ఉంటుంది. అక్కడ వెళ్ళాలంటే అమౌంట్ పే చేయాలి మనం. పర్ పర్సన్ 250 రూపీస్ ఏమో పే చేసి ఆన్లైన్లో ఒక టికెట్ ధర తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇదైతే తెలుసు కదా అందరికీ, 30 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. అండ్ పార్కింగ్ ఫీజు ఏమో ఎక్స్ట్రా ఉంటుంది అంతే. అండ్ ఇప్పుడైతే చాలా బాగుంది ఇది. యాక్చువల్గా ఈరోజు నా ప్లాన్లో ఉండే, మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నంది హిల్స్ కవర్ చేసుకొని దాని తర్వాత మనం ఊరికి వెళ్దామని. కానీ అది మనం తొందరగా లేలేదు కదా. మేబీ ఆ వీడియో నెక్స్ట్ ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడైతే ఇది చూపిద్దామని నేను రోడ్లో ఆగా. దగ్గర చిక్బళ్ళాపురం ఇక్కడ నుంచి ఒక 9-8 కిలోమీటర్స్ వస్తుంది అంతే. దాని తర్వాత మన ఊరు ఒక 40 కిలోమీటర్స్. దానికోసం ఇప్పుడు నేను బైక్ ఆపి మరి మీకు చూపిద్దామని. ఓ షిట్, అది జూమ్లోనే ఉంది. నేను జూమ్ ఇది చేసే మర్చిపోయా. పర్లేదు. క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం లైట్గా వర్షం కూడా వస్తుంది. మనం కూడా దీంతోనే వెళ్తాం. హాయ్ గైస్, ఇది నెక్స్ట్ డే. ఇప్పుడైతే మన ఊర్లో ఉన్నా. మా ఇంటికి కూడా వచ్చేసాము. నిన్న వచ్చేటప్పటికి లేట్ అయింది, అందుకని నేను నా వీడియోస్ అయితే తీయలేదు. ఇదైతే మన ఇల్లు, మన ఊరు. ఎవరు ఉండరు ఎక్కువ మన ఊర్లో, కానీ చిన్న ఊరు మంది ఇది. ఇదే మన ఇల్లు. అండ్ ఏదైనా చూపిస్తే ఎట్లా ఉంటుందని. హియర్ మీట్ సిద్ధిగాడు, ఆర్సీబీ డైహార్డ్ ఫ్యాన్ వాడు. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ రేపు మళ్ళీ ఈరోజే తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోతా. ఇంకా ఇప్పుడైతే నేను వీడియోస్ చేయను. అండ్ మన కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం అందరికీ షేర్ చేసేలా చేయండి అప్ప. ఏం సిద్ధు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? చెప్పు సిద్ధు, పర్లేదు తీసుకో, మాట్లాడు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు సిద్ధు. మురళి నాన్ స్టాప్ కజు కా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.
మన ఛానల్ తెలుసు కదా, మురళీ నాన్ స్టాప్. మనకు తిరిగే లేదు.